నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. మధ్యతరగతి కుటుంబంలో జీతం వస్తుంది కానీ నెలాఖరు అయ్యేసరికి డబ్బు ఎందుకు మిగలడం లేదు? అసలు ముందుగా సేవింగ్స్ చేయాలా? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఎస్ఐపి చేయాలా? లేకుంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకుంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? సో, ఇలాంటి మధ్యతరగతి కుటుంబానికి ఉపయోగపడే అన్ని అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మధ్యతరగతి కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటే నెల జీతం వస్తుంది కానీ అది మిగలడం లేదు. సో, ఏం చేయాలంటారు? యాహ్! సో, బేసికల్‌గా ఏంటంటే మాకు సాలరీ కొంతవరకు బేసిక్ నీడ్స్‌కి సరిపోతుంటుందండి. హ్మ్. అలాంటి వాళ్ళ దగ్గర సేవింగ్స్ హ్మ్. రావడం చాలా టఫ్‌గా కనపడతా ఉంటది. హ్మ్. కానీ ప్రతి ఒక్కళ్ళు సాలరీ ఎక్కువైనా, తక్కువైనా సంబంధం లేకుండా ఎంతో కొంత పొదుపు కంపల్సరీ చేయాలి. అవును. ఎందుకంటే మనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు మనం 30 ఇయర్సే వర్క్ చేస్తాం. కానీ రిటైర్మెంట్ తర్వాత ఇంకా 30 ఇయర్స్ అండ్ వితౌట్ ఇన్‌కమ్ లేకుండా ఓల్డ్ ఏజ్‌లో సర్వైవ్ అవ్వాల్సుంటుంది. హుహు. కాబట్టి ఎంత తక్కువొచ్చినా సరే ఎంతో కొంత రిటైర్మెంట్ కోసం, లేదా ఇల్లు కోసం, లేదా పిల్లల అవసరాల కోసం దాయడం కంపల్సరీ అనమాట. ఓకే. అందుకని జనరల్‌గా ఏందంటే అంటే 50, 30, 20 రూల్స్ చాలా పాపులర్ ఓకే. హ్మ్. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అనమాట. ఓకే. అంటే వచ్చిన సాలరీని 3 ముక్కలు చేయండి. ఫస్ట్ 50% బేసిక్ నీడ్స్ అంటే హ్మ్. వాటిని ఇంక పోస్ట్‌పోన్ చేసుకోలేవు. హ్మ్. కంపల్సరీగా అయి ఖర్చవుతాయనమాట. హుహు. లైక్ రెంటల్స్, హ్మ్. ఈఎంఐలు అండ్ పిల్లల స్కూల్సు హ్మ్. అండ్ యుటిలిటీస్ ఇలాంటియన్నిటికి అంటే కంపల్సరీ ఖర్చయ్యే వాటన్నిటిని 50% మీ సాలరీలో 50%గా రిస్ట్రిక్ట్ చేయాలి. హుహు. అంటే మీ సాలరీ 50,000 వస్తుందనుకోండి. రూ. 25,000లోనే అడ్జస్ట్ అవ్వాలి. హుహు. మీ సాలరీ 10,000 వస్తుందనుకోండి. 5,000 లోపే అడ్జస్ట్ చేయాలి. అంటే మీ టోటల్ సాలరీలో మీ బేసిక్ నీడ్స్ అనేది 50%తో రిస్ట్రిక్ట్ చేయాలి ఇంగంతే. 50% మనం తగ్గించుకొని అందులోనే అడ్జస్ట్ అయిపోవాలి. అందుట్లో అడ్జస్ట్ అవ్వాలనమాట. హుహు. సపోజ్ ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండే బదులు సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండండి. సింగిల్ హ్మ్. బెడ్‌రూమ్‌లో కుదరట్లేదనుకోండి సింగిల్ రూమ్‌లో ఉండండి. హ్మ్. సింగిల్ రూమ్ కుదరలేదనుకోండి ఔట్‌స్కర్ట్స్‌కెళ్ళి తక్కువ దాంట్లో ఉండండి. మొత్తానికైతే టోటల్ సాలరీలో మీ బేసిక్ నీడ్స్ మొత్తాన్ని కలిపి 50% ఉండాల. మళ్ళీ 30 అంటే? మిగతా 30% ఏందంటే మీ కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీర్చుకోవడం కోసం. హుహు. మనం మనుషులం. ఈ దేహానికి కొన్ని కోరికలంటూ ఉంటాయి. వీకెండ్‌కి సినిమాకెళ్ళటం, లేదా బయట ఒక బిర్యానీ తిని రావటం, లేదా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక అకేషనల్ టూర్‌కెళ్ళటం, లేదా వీకెండ్‌కి ఏదైనా పార్కులకెళ్ళటం, ఇలాంటి కోరికలుంటాయి గదా! ఈ కోరికలకి 30% ఖర్చు పెట్టండి. ఓకే. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. హ్మ్. ఓకే. మరి 20? మిగతా 20 కంపల్సరీ సేవింగ్స్ కోసం అనమాట. ఈ ఓకే. 20% మ్యాండేటరీగా సేవ్ చేయాలి. హుహు. ఎమర్జింగ్ ఫండ్స్ కోసం అయ్యుండొచ్చు, హ్మ్. లేకపోతే ఏదన్నా పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి కావచ్చు, రిటైర్మెంట్ అకౌంట్ కావచ్చు, ఏదో ఒకటి. మొత్తానికైతే మీ టోటల్ సాలరీలో 20% ఖచ్చితంగా మ్యాండేటరీగా అంటే సేవ్ చేయాల. జీతం వచ్చిన వెంటనే ముందుగా ఏ ఖర్చులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? యాహ్! పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారండి. హ్మ్. మనం గనక ఫ్యూచర్‌లో పాసివ్ ఇన్‌కమ్ ద్వారా సర్వైవ్ అవ్వాలి అంటే, హుహు. రిటైర్మెంట్ అయిన తర్వాత 30 ఇయర్స్ మనకి ఎంతో కొంత డబ్బుతో హ్యాపీగా బతకాలి అనుకుంటే, ఎంతో కొంత అమౌంటు ఆహ్, సంపాదించటం, కొంత మిగిలించటం, ఆ మిగిలిన దాన్ని బెస్ట్ రిటర్న్స్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయడం మ్యాండేటరీ అనమాట. ఓకే. ఎందుకంటే, ఆ 30 ఇయర్స్ మరి ఎలాంటి వర్క్ లేకుండా మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి. హుహుహు. అందుకని ఫస్ట్ ఏందంటే, నీకు సాలరీ రాంగానే హ్మ్. నెలకి వచ్చిన సాలరీలో 20% ముందు సేవ్ చేయాలి. హ్మ్. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడో చోట. ఎగ్జాంపుల్ నా సాలరీ 20,000 వస్తుందనుకోండి. 20,000లో 20% ఎంతో చూసి, ఆ 20% అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్స్‌కి పంపించేస్తా. ఓకే. ఇప్పుడు ఆ హ్మ్. మిగిలిపోయిన అమౌంట్ తోటి ఇక బేసిక్ నీడ్స్ హుహు. ప్లస్ ఏదైనా కోరికలుంటే ఆ కోరికలు మొత్తానికి అన్నమాట కలిపి తెచ్చుకోవటం అట్లా. ఓకే. అయితే ఈఎంఐ ఇంకా నెలవారీ ఖర్చులు అండ్ సేవింగ్స్, ఆ! ఈ మూడిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అదే మనం అనుకున్నాం గదా! 50, 30, 20 రూల్ అనమాట. ఓకే. ఈ రూల్ ప్రకారం ఏందంటే హ్మ్. 20 అయితే మ్యాండేటరీగా మీ సేవింగ్స్‌కెళ్ళిపోవాలా. సేవింగ్స్ అన్నీ ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళిపోవాలా. హుహు. అంటే చాలామంది సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బోత్ ఆర్ సేమ్ అనుకుంటారండి. కాదు. హ్మ్. డబ్బులు దాయటం అనేది సేవింగ్స్. దీన్ని గ్రోత్ అయ్యేలా చూసుకోవటం అనేది ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇలా చేస్తే ఇంక నెలాఖరికి కొంచెమన్నా డబ్బు మిగులుతుందా మరి? ఎందుకంటే సాలరీ రాంగానే ముందు పక్కన పెడుతున్నాం గదా! ఆహా! ఇప్పుడు నా సాలరీ వచ్చింది ఒకటో తారీఖు. ఒకటో తారీఖే మ్యూచువల్ ఫండ్స్‌కి నేను 5,000 హ్మ్. పంపిస్తాను. హ్మ్. ఇప్పుడు ఆ అమౌంట్ మీరు విత్‌డ్రాల్ చేయలేదు గదా! వెంటనే. హ్మ్. ఆ మిగిలిపోయిన అమౌంట్ తోటి నాకు కుటుంబం అంతా గడవాలింక. హ్మ్. అందుకని 50, 30, ఈ 20 రూల్ ఏం చెప్పిద్దంటే 50% ఏమో మీ బేసిక్ నీడ్స్ కోసం. ఒకవేళ బేసిక్ నీడ్స్‌కి సాలటం లేదు డబ్బు, ఏది ఇంటి రెంట్‌లు గావచ్చు, చదువు కోసం గావచ్చు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఫోన్ బిల్లు వీటి మొత్తం కలిపి కూడా చాలటం లేదు అనుకుంటే, ఆ కోరికలు తగ్గించుకొని ఆ డబ్బును కూడా దీంట్లో కలపాల. ఓకే. కానీ 20% ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం పోస్ట్‌పోన్ చేసుకోకూడదు. హుహు. ఎందుకంటే ఈవెన్ మనిషికి నెలకొక రూపాయలైనా ఒక రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, ఏదన్నా మీకు తెలిసిన ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్స్ ఏదైనా పర్వాలేదు. హ్మ్. గోల్డ్ కొనటం కావచ్చు, లేపోతే చిట్టీలో కట్టడం కావచ్చు, లేపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం కావచ్చు, లేదా పోస్టల్ డిపాజిట్ కావచ్చు. ఏదో ఒకటి మంత్లీ రూ. 1000 పక్కన పెట్టామనుకోండి,
ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 35 ఇయర్స్ నుంచి ఉందండి. 35 నుంచి. రూ. 1000 పక్కన పెడితే ఇప్పటికి 25 ఇయర్స్‌లో యావరేజ్ మీద మీకు ఒక 40,00,000 వచ్చుంటాయి. ఓకే. అంటే 40,00,000 ఫండ్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఈజీ కదా! కరెక్ట్. అందుకని సాలరీ రాంగానే ఫస్ట్ మీరు చేయాల్సిందంటే టోటల్ సాలరీలో 20% అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ కోసం పెట్టాలి. పంపేయటం. ఓకే. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఫస్ట్. అంటే మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవటం ఫస్ట్. ఎందుకంటే మనం తొందరలో రిటైర్మెంట్ అవుతాము. ఆ తర్వాత మనీ కావాలి కాబట్టి. ఆ ఎగ్జాక్ట్లీ. మిగతా అమౌంట్‌ని మీ ఇష్టం ఎలాగైనా ఖర్చు పెట్టుకోండి. ఇందులో ఏందంటే ఒకవేళ బేసిక్ నీడ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాం, ఎనఫ్ సాలరీ లేదనుకున్నాం అనుకోండి, మీ కోరికలను పోస్ట్‌పోన్ చేసుకోండి. 30% తోటి మనకు నచ్చినట్టు కోరికలు గడపాల్సిన అవసరం లేదు. వాటిని తగ్గించారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు మిగులుతుంది కదా! వాటిని బేసిక్ నీడ్స్ కోసం ఖర్చు పెట్టండి. థియరిటికల్‌గా మనం ఎన్ని పాయింట్లు చెప్పినా సరే, హైదరాబాద్ లైఫ్ స్టైల్ అంటే అయితే ఒక 15,000-20,000 మ్యాండేటరీ ఖర్చు అవుతాయి బేసిక్ నీడ్సే. అందుకని ఇంట్లో ఒకళ్ళే వర్క్ చేస్తున్నారనుకోండి, అందులో మనం సేవ్ చేయడానికంటూ ఏముండదు యాక్చువల్‌గా. ఏముండదు. అందుకని థియరిటికల్‌గా మనం ఎన్ని చెప్పినా హ్మ్. ఏది 50, 30, 20 రూలు ఇంట్లో తక్కువ సాలరీ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారనుకోండి, అప్పుడేంటంటే ఒక సాలరీ బేసిక్ నీడ్స్ కోసం పోయినా, ఇంకొక ఇంకొక సాలరీ ఈ 30 కోరికల కోసం అండ్ సేవింగ్ కోసం బాగుంటుందన్నమాట. అందుకని ఇన్కమ్ పెంచుకోవటం అనేది రూట్ రీజన్ అనమాట. మీరు ఎందుకు తొందరగా మనీ సంపాదిస్తారు అంటే ఇన్కమ్ పెంచుకోవటం. ఇన్కమ్ పెంచుకోకుండా మీరు ఎంత సేవ్ చేస్తున్నా, ఎంత కోరికలు మొత్తం డిప్రెస్ చేసుకొని ఇంట్లో కూర్చుంటున్నా మీకు మీకు రాబడి ఏమి ఉండదు, పెరగదేమో. అందుకని ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ పెంచుకోండి. అందుకని ఉన్న స్కిల్ని డెవలప్ చేసుకొని ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే చోట వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటే అంతమంది వర్క్ చేయడానికి రెడీ అయితే అప్పుడు ఒకళ్ళ శాలరీ ఖర్చు అవుతున్నా ఇంకొక శాలరీ మిగులుతూ ఉంటుంది. అందుకని హౌస్లో ఒక 5గురు ఉంటే ఒక్కళ్ళే వర్క్ చేస్తే ఆ ఒక్క వర్క్ చేసే వాళ్ళ శాలరీలోంచి మళ్ళీ 20% సేవింగ్కి వెళ్ళటం అనేది థియరిటికల్గా ఓకే, కానీ ప్రాక్టికల్గా అది అవనే అవ్వదు. ఎందుకంటే హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమే 10,000-15,000 రెంటలు ఉంటాయి. అప్పుడు మనకు వచ్చే 20,000లో ఇంకా సేవింగ్స్ చేసే ఛాన్సే లేదు కదా! అందుకని ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మాకేం మిగలదు అంటారు. అది కరెక్ట్, కొంతవరకు కరెక్ట్. బట్ అది అందరికీ కాదు. ఇప్పుడు ₹1,00,000 శాలరీ వచ్చే వాళ్ళు కూడా మాకేం మిగలదు అంటాం తప్పు కదా! కరెక్ట్. అందుకని కంపల్సరీగా 20% సేవింగ్‌కి అలొకేట్ చేయటం అనేది మ్యాండేటరీ లాగా పెట్టుకుంటే కొంతకాలం తర్వాత ఏంటంటే ఫండ్ క్రియేట్ అవుద్ది కదా! అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి టోటల్ శాలరీని 50, 30, 20 లాగా విడదీసి అందులో 20% ఇన్వెస్ట్మెంట్ చేయటం మ్యాండేటరీ లాగా చేసుకుంటే గనక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ప్రతి ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఉంది. డబ్బు సంపాదించడం ఈజీ, కానీ దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అంటుంటారు కదా! Yeah. సో ఇక ప్రతి వ్యక్తి తప్పకుండా పాటించాల్సిన 3 ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటివి? మనం చెప్పాం కదా, వచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి మీరు వాడకూడదు. అంటే చాలా మంది ఎంత వస్తే అంత ఖర్చు పెడతా ఉంటారు, తర్వాత ఏం చూడరు అనమాట. లైక్ ఈఎంఐలు పెట్టేసేసి తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి ఇవాళ రేపట్లో 8,000 ఈఎంఐ కడితే కారు వస్తుంది, అండ్ 5,000 ఈఎంఐ పెడితే యాపిల్ ఫోన్ వస్తుంది. ఇండియాలో యాపిల్ ఫోన్లు ప్రతి 10లో 9 ఫోన్లు ఈఎంఐలో అమ్ముడుపోతున్నాయి. ఇది యాపిల్ ఫోన్, అది కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు, బట్ 9 ఫోన్స్. ఎంత యాపిల్ ఫోన్స్ అమ్ముడుపోతున్నాయి అంటే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు గత 70 ఏళ్ళ నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ రెవెన్యూతో పోల్చుకుంటే రీసెంట్గా వచ్చిన యాపిల్ రెవెన్యూ డబుల్ అయింది. అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు రెగ్యులర్గా వాడేవి. బట్ వీటితో పోల్చుకుంటే పబ్లిక్ అంతా కూడా ఈ ఫోన్స్ మీద, కార్ మీద, టూర్ల మీద వీటికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనమాట ర్యాపిడ్గా. అంటే లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది అనమాట. అందుకని అంటే కోరికల అపరిమితం, అది తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి ఈఎంఐలో ఫెసిలిటీ ఉంది కదా అని చెప్పేసి టోటల్ శాలరీని వాడకూడదు అనమాట. అందుకని ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అమౌంట్ సేవింగ్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని వచ్చే టోటల్ శాలరీలో మొదటి నుంచి కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా 20%ని మీరు ఇన్వెస్ట్మెంట్కి తరలించడం ద్వారా మన ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయినా సరే ఈ మనీ మీకు ఆదుకునే ఛాన్స్ ఉంది. అందుకని ఎవరైనా సరే జాబ్ రాగానే మొదట చేయాల్సిన పని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా అయిందనుకోండి, మన డిపెండెంట్స్ అందరూ ఇదవుతారు కాబట్టి. ఎంత తీసుకుంటారంటే మినిమం 1 crore తీసుకోండి. బిలో 30 ఏజ్ వాళ్ళకి ఏంటంటే నీకు 1 crore ఇన్సూరెన్స్ కూడా అంటే సంవత్సరానికి 5,000కి దొరుకుతుంది. అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఏజ్ బిలో 30 కనుకుంటే మీకు మంత్లీ 400కే దొరుకుతుంది, మంత్లీ. ఇయర్లీ 5,000కి దొరుకుతుంది అనమాట. కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అందులో చాయిస్ ఏం కాదు. టర్మ్ ఇన్సూరెన్స్. సెకండ్, ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఏదైనా ఖరాబ్ అయింది అనుకోండి, హాస్పిటల్ బిల్ పెరిగిపోద్ది కదా, అందుకని మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. అంటే బేసిక్ ప్లాన్ ఏదైనా 5 lakh 10 lakh ఉంటే అలాంటివి తీసుకోండి. థర్డ్, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏమన్నా అయిందనుకోండి వెంటనే అప్పు చేయాల్సి ఉంటుంది, అది ఎక్కువ వడ్డీకి చేయాల్సి ఉంటుంది. అందుకని ఎమర్జెన్సీ మనీ మన దగ్గరే మనీ ఉందనుకోండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాటిని వాడుకోవచ్చు అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక 3 to
6 మంత్స్‌కు మోయినంగా ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. సార్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎలా క్రియేట్ చేసారు? అంటే ముందుగా పెట్టుబడి పెట్టాలా? లేకుంటే సేవింగ్స్ సేవింగ్ అకౌంట్. బేసికల్‌గా అది సేవింగ్ అకౌంట్ అండి. మన ఇంటి ఖర్చులు అంటే ఇంట్లో పర్ మంత్ వచ్చేసరికల్లా బేసిక్ నీడ్స్ ఎంతైతే ఉంటుందో ఆ నీడ్స్‌కి అయ్యే మొత్తం ఖర్చుని మనం ఆ ఖర్చుని 1 మంత్ ఖర్చు. దాన్ని మనం మినిమమ్ 3-6 మంత్స్. సపోజ్ ఇంట్లో ఒక 20,000 ఖర్చు అవుద్దనుకుందాం ఇంటి ఖర్చు. ఓకే. దాన్ని మనం 3 లేదా 6 టైమ్స్ చెప్పాలి. అప్పుడు 3 అనుకున్నాం అనుకోండి రూ. 60,000. 6 అనుకున్నాం అనుకోండి రూ. 1,20,000. హుహు. అంటే 60,000 నుంచి 1,20,000 వరకు నీ సేవింగ్ అకౌంట్‌లో పార్క్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడు ఎమర్జెన్సీ అనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. సడెన్‌గా జాబ్ ఊడింది. హ్మ్. మరి ఇంటి ఖర్చులు కరెక్ట్. మంత్లీ 20,000 అవుతుంది. హెల్త్ బాగోలేదు. సడెన్‌గా మనీ కావాలి. బైక్ రిపేర్ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం వాడుకోవచ్చనమాట. ఇదే ఫండ్ లేదనుకోండి అప్పులు చేయాల్సి ఉంటుంది ఎక్కువ వడ్డీ రేట్‌కి. హ్మ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలా. ఓకే. ఆ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ బిగించేయాలింకా. హ్మ్. అందుకని టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవటం, హ్మ్. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవటం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం ఈ 3 తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటూ పోవాలి. హ్మ్. ఓకే. సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు గదా! అవును. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి రేపటి గురించి ఆలోచించకుండా రేపు ఖర్చులు మోయినంగా ఈ రోజు మనీ రెడీ చేసుకోవటాన్నే అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మంత్లీ ఖర్చు నాకు మంత్లీ ఒక 50,000 అవుతుందనుకో పర్ మంత్. నేను వర్క్ చేయకుండానే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మంత్ ఖర్చయ్యే రూ. 50,000 ఈ మంత్ కల్లా నాకు రెడీ అవుతది బ్యాంక్ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా. అలా అలా ఏర్పాటు చేసుకునే ఫండ్‌ని మనం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫండ్ అనొచ్చనమాట మనం. ఓకే. చాలా మంది ఇప్పుడు రిటైర్మెంట్ ఫండ్ అంటారు. అంటే రిటైర్మెంట్ ఫండ్ అంటే ఏందంటే రిటైర్మెంట్ తర్వాత ఇంక వర్క్ చేయకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ వచ్చి పడుతుంటుందనమాట. హుహు. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 2,00,00,000 ఉన్నాయనుకుందాం. ఈ రూ. 2,00,00,000 తీసుకెళ్ళి మేము బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాననుకోండి. ఓకే. అది 6% పర్ యానమ్ చొప్పున ఇస్తుంటుంది. నేను 2,00,00,000 పెట్టాను కాబట్టి మంత్లీ నాకు 1,00,000 వచ్చి పడుతుంటది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇప్పుడు నాకొచ్చిందని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనొచ్చు. ఎందుకంటే నా ఇంటి ఖర్చులు నెలకి 50,000 హ్మ్. కానీ నాకొస్తున్న ఇన్‌కమ్ ఎంత? ఓకే. 1,00,000 పర్ మంత్. 1,00,000. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా వత్తనే ఉంటది కదా నాకు. హ్మ్. దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఓకే. అందుకని ఎవరి లివింగ్ కాస్ట్ ఎంతుంటుందో హ్మ్. అంత మోయినింగ్ అమౌంట్ నెక్స్ట్ 30-40 ఇయర్స్ వర్క్ చేయకుండా ఆటోమేటిక్‌గా వచ్చేలా ఏర్పాటు చేసుకోవడాన్నే అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే నెలకి ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది వస్తది? అది మీ లివింగ్ కాస్ట్‌ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్మెంట్ అప్పటికల్లా మీ లివింగ్ కాస్ట్ 50,000 అవుద్దనుకుందాం. హుహు. లేదా 1,00,00,000 అవుద్దనుకుందాం. హ్మ్. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలా. ఓకే. అంటే ఏ వయసులో ప్లాన్ చేసుకోవాలి? అది అంత ఎర్లీ స్టేజ్‌లో ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. జాబ్ వచ్చిన తర్వాతే ప్లాన్ చేసుకోవాలా. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 25లో జాబ్ వచ్చిందనుకోండి. అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఆ ఏజ్‌కి ఒక హ్మ్. బైక్ కొందాము, ఒక కార్ హ్మ్. కొందాము, ఒక టూర్ ఎళ్దాము, ఒక ఎక్స్‌పెన్సివ్ గాడ్జెట్ కొందాం అని కామన్‌గా ఉంటుంది. హ్మ్. రిటైర్మెంట్ అంత అంత ఆలోచనలు ఉండవు వాళ్ళకి. చెప్పినా ఓకే. వినిపించుకోరు. హ్మ్. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్‌కమ్ లేకుండా 30 ఇయర్స్ అక్కడ సర్వైవ్ అవ్వాలా. ఓకే. ఈ ఇన్‌కమ్ 30 ఇయర్సే ఉంటది నీకు. ఇన్‌కమ్ లేకుండా లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది ఆ టైంలో. కరెక్ట్. ఆ టైంలో ఎలా సర్వైవ్ అవుదాం అనుకున్నది ముందే ప్లాన్ చేసుకోవాలి మనం. హ్మ్. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇప్పటి నుంచే మనం ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి. చేసుకోవాలా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏందంటంటే తక్కువ అంటే 1 క్రోర్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలా. హుహు. ఎక్కువ అంటే 10 క్రోర్, 20 క్రోర్ ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి అన్న దాన్ని బట్టి. ఇప్పుడు సపోజ్ నేను రూరల్ ఇండియాలో ఉందామనుకుంటున్నా. నాకు 1 క్రోర్ సరిపోతుంది. ఎందుకంటే 1 క్రోర్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాననుకోండి. నాకు మంత్లీ 60,000 వస్తా ఉంటుంది. హుహుహు. ఓకే. రూరల్ ఇండియాలో 60,000 లైఫ్ స్టైల్ సరిపోతుంది నీకు. ఓకే. రూరల్ ఇండియాలో. అవును. నేను హైదరాబాద్‌లో ఉండాలనుకుంటే సరిపోదు గదా! సరిపోదు. అప్పుడు నా దగ్గర ఏందంటే 3 క్రోర్ నుంచి 5 క్రోర్స్ కావాలి. హుహు. ఓకే. ఆఫ్‌కోర్స్ బ్యాంకులో పెట్టకుండా మనం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అలాంటి వాటిలో పెట్టడం ద్వారా నీకు 12% కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. హ్మ్. బట్ మొత్తానికైతే సేఫ్ అండ్ సెక్యూర్ వేలో రిటైర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ 30-40 ఇయర్స్ వర్క్ చేయకుండా నీ లివింగ్ కాస్ట్ ఎంతవుద్దో అంత అమౌంట్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా నీ బ్యాంక్ అకౌంట్‌లో పట్టానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఓకే. అంటే మనకి వేరే వాటి కోసం హ్మ్. చూడకూడదు. అంటే మీకు కావాల్సిన హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా హుహు. ఆదుకోవడానికి ఫండ్ ఉండాలా. నీ టూర్‌లు కొట్టాలన్నా ఆటోమేటిక్ ఫండ్ ఉండాలి. అంటే ప్రతిదీ వచ్చి పడతా ఉండాలన్నమాట. సపోజ్ రిచ్ కిడ్స్ అంటారు. వాళ్ళు వర్క్ చేయకుండా డబ్బులెలా వస్తుంది? ఓకే. వాళ్ళ హ్మ్. పేరెంట్స్ వర్క్ చేశారు గదా! అంటే మనం వర్క్ చేస్తే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. హ్మ్. వర్క్ చేయకుండా ఆటోమేటిక్‌గా వచ్చేదాన్ని ప్యాసివ్ పాసివ్ ఇన్‌కమ్ ఇన్‌కమ్ అంటారు. అంటారు. హ్మ్. అందుకని ఎవరైనా రిటైర్మెంట్ అవుతున్నారు అంటే మరి మనీ ఎలా వస్తదంటే వాళ్ళకి ఈ హ్మ్. పాసివ్ ఇన్‌కమ్ ద్వారా వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. హుహు. ఇవాళ రేపు ఇట్లా ఫైర్ అని చెప్పేసేసి కొత్త కాన్సెప్ట్ అనమాట ఇది. హుహు. ఈళ్ళేంటంటే యూత్‌లో ఉన్నప్పుడే అండ్ ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఎటు తిరగలేరు కదా! హ్మ్. యూత్‌లో ఉన్నప్పుడే తిరుగుదామని చెప్పేసి 35-40 ఏజ్ వచ్చే లోపులోనే ఫాస్ట్‌గా ఎర్న్ చేసేసి ఓకే. ఒక 30-40 క్రోర్
ఫండ్ క్రియేట్ చేసుకొని ఇంకా వరల్డ్ టూరిజం చేసుకుంటూ సర్వే అవుదాము. లేదా నచ్చిన పని హాబిట్ ఒక గార్డెనింగ్ చేసుకుంటూ, హుహు. ఒక డాన్స్ చేసుకుంటూ, మూవీ చూసుకుంటూ, వాళ్ళకి నచ్చిన విధంగా అంటే మనసుకు నచ్చిన విధంగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ గడుపుదామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే హుహు. 65 దాటితే ఆటోమేటిక్‌గా కంపెనీ వాళ్ళే నిన్ను బయటకి నెట్టేస్తారు. నువ్వు హ్మ్. సెపరేట్‌గా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. బట్ అప్పటికే ఓల్డ్ ఏజ్ వచ్చేసి ఇంక బయట తిరగలేరు కదా! హ్మ్. అందుకని ఇవాళ రేపట్లో యూత్ ఏందంటే ఫాస్ట్‌గా, ర్యాపిడ్‌గా డబ్బులు సంపాదించేసేసి హుహు. అర్లీ స్టేజ్‌లోనే రిటైర్మెంట్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ఆ అర్లీ స్టేజ్ వాలంటరీ రిటైర్మెంట్‌ని మనం ఫైర్ అంటాం. ఓకే. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. ఇంక మనీ కోసం హ్మ్. ఎత్తుకునే పని లేకుండా. అయితే సార్ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబము, ఎస్ఐపి ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది అండ్ గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. ఆ! సో వీటిలో ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారు? అంటే తక్కువ రిస్క్‌తో. యాహ్! ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండి. ఫైనాన్షియల్ లిటరసీ బాగుందనుకోండి, ప్రతి అసెట్ అది ఎలా బిహేవ్ చేస్తుంది, హ్మ్. ఎంత రిస్క్ ఉంది, ఎంత రివార్డ్ వస్తుంది, అండ్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది క్లారిటీ ఉంటుందనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్విటీ ఒక అసెట్ క్లాస్‌లో చూసామనుకోండి, హ్మ్. ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. సపోజ్ లాస్ట్ 1 వీక్‌లో అండ్ కొరియన్ ఈక్విటీ మార్కెట్‌లో 30% డ్రాప్ అయినాయి. ఓకే. 1 వీక్‌లోనే 30% లాస్ అవ్వటం అంటే దారుణం గదా! కరెక్ట్. అంటే ఈక్విటీ మార్కెట్‌లో వాలటిలిటీ ఎక్కువుంటుంది. రివార్డ్ కూడా ఎక్కువుంటుంది. హ్మ్. అదే నీకు డెట్ ఫండ్స్ అనుకోండి, మన బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, రిస్క్ 0 అండ్ రివార్డ్ అయితే అప్ టు 6% దాకా ఉంటుంది. రెండోది మీరెప్పుడైనా ఇన్వెస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్‌ఫ్లేషన్ గురించి కూడా మాట్లాడాలి. ఇన్‌ఫ్లేషన్ అంటే ఇన్‌ఫ్లేషన్. ఆ! మనీ యొక్క వాల్యూ తగ్గిపోవటం. హుహు. మనీ వాల్యూ తగ్గిపోవటం. ఇండియాలో అది లిటరల్లీ 60% ఉంటది పర్ యానం యావరేజ్ మీద. ఓకే. అంటే లివింగ్ కాస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అండ్ హ్మ్. 6% పెరుగుతా ఉంటుంది. హుహు. కాబట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే అసెట్ క్లాసే ఉండాలా. హుహు. అదే టైంలో సేఫ్టీ ఉండాలా. అంటే మన పర్సనాలిటీకి సూట్ అయ్యేలాగా ఉండాలా. అంటే రిస్క్ తక్కువ ఉండి రివార్డ్ ఎక్కువ ఉండేలాగా ఉండాలి. మీరు ఓకే. కంప్లీట్‌గా బిగినర్ అయితే బెస్ట్ ఏందంటే హైబ్రిడ్ ఫండ్స్ తీసుకోండి. హుహు. హైబ్రిడ్ అంటే మల్టిపుల్ అసెట్ క్లాస్ అనమాట. అప్పుడు గోల్డ్, రియల్ ఎస్టేట్స్, హ్మ్. ఈక్విటీ, డెట్ అన్ని రకాల మార్కెట్స్‌లో పెడతారు. కొంచెం ఓకే. కొంచెం నాలెడ్జ్ పెరిగిన తర్వాత మీకు ఏదైనా 1, 2 అసెట్ క్లాస్‌ల మీద ఫోకస్ చేయొచ్చనమాట. ఓకే. మరి పూర్తిగా ఒక అసెట్ క్లాస్ మీద బిగినర్స్ ఫోకస్ చేయమాకండి. హుహు. నాలెడ్జ్ ఉంటేనే ఫోకస్ చేయండి. రైట్. అందుకని ఇవాళ రేపట్లో ఏందంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి. అదైతే బిగినర్‌కి బాగా సూట్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ యావరేజ్ మీద ఒక 12-15% పెట్టుకోవచ్చు. అయితే సార్ మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు గదా! ఆ! మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? దాంట్లో అంటే ఇన్వెస్ట్ చేయడం సేఫే అంటారా? నో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్ అనమాట. హ్మ్. అంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసేసి హ్మ్. వాళ్ళు కావాల్సిన కామన్ థీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. హుహు. దానికి వాళ్ళు ప్రొఫెషనల్స్ చార్జ్ చేస్తారన్నమాట. 1% హ్మ్. అలా చార్జ్ చేస్తారు. హ్మ్. వాటిని మనం మ్యూచువల్ ఫండ్ అనుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ అసెట్ క్లాసులుంటాయి. ఏ అసెట్ క్లాస్‌లో పెట్టాలో కూడా మీరే చెప్పాలా. ఓకే. అంటే అంటే మనం సెలెక్ట్ మీరే చేసుకోవాలా? సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్‌లో పెట్టాలనుకోండి. మీకు గోల్డ్ అంటే ఇష్టం హ్మ్. అనుకోండి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. హుహు. మీకు ఈక్విటీ అనుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. హుహు. మీకు రియల్ ఎస్టేట్ అనుకోండి. రియల్ ఎస్టేట్ సెపరేట్‌గా ఉంటాయి. అట్లా మల్టీ అసెట్స్ అన్నీ మీకుంటాయి. అందులో ఏదో ఒకటి తీసుకుంటారు. పోనీ ఒకే అసెట్ క్లాస్‌లో తీసుకుంటే మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చాలా ఉంటుంది. సపోజ్ ఈక్విటీ ఉందనుకోండి. వితిన్ ద ఈక్విటీలోనే మళ్ళీ లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మల్టీ క్యాప్ అని, అట్లా మళ్ళీ థీమాటిక్, సెక్టార్ వైస్ బోలెడంత చాయిస్‌లు ఉంటాయన్నమాట. వందల కొద్దీ క్లాసిఫికేషన్‌లు ఉంటాయి వితిన్ ద మ్యూచువల్ ఫండ్స్‌లోనే. అందుకని మీరు బిగినర్ అయితే సింపుల్‌గా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ తీసుకోండి. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫండ్ మీరు తీసుకోవచ్చు. జనరల్‌గా ఇండియాలో అయితే ఈక్విటీ హుహు. మార్కెట్‌లో అయితే మాత్రం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇవి పాపులర్ అనమాట. ఓకే. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కూడా పాపులర్ ఈక్వలెంట్‌గా. అండ్ ఓకే. అదే రిటైర్మెంట్, ఓల్డ్ ఏజ్ రిస్క్ తక్కువ అనుకున్న వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ పాపులర్ అనమాట. ఓకే. అయితే సరే ఎస్ఐపి అంటారు కదా! సో, ఆ! ఎస్ఐపి అంటే ఏంటి? అది అంటే నెలకు 500తో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈవెన్ 100తో కూడా పెట్టుకోవచ్చు. డైలీ ఓకే. రూ. 10తో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఎస్ఐపి హుహు. అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనమాట. ఒకేసారి అమౌంట్ లేనోళ్ళు హ్మ్. ఎవ్రీడే మీకెంత డబ్బు మిగులుతుంది అంటే అంత అమౌంట్. లేదా వీక్లీ, లేదా హ్మ్. మంత్లీ, లేదా హ్మ్. క్వార్టర్లీ మీ ఇష్టం. అంటే మీకు నెలకే గాదు రోజుకి కూడా రోజు కూడా పెట్టుకోవచ్చు. పెట్టొచ్చు. దాన్ని మైక్రో ఎస్ఐపి అంటారు. అంటే మన అకౌంట్ నుంచి డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా బ్యాంక్ లింక్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ నుంచి హ్మ్. ఏఎంసీ అకౌంట్‌కెళ్ళిపోతుంటుంది. హుహు. ఈక్వలెంట్ వర్త్ ఆఫ్ ది యూనిట్స్ మనకి యాడ్ అవుతా ఉంటాయి. ఓకే. హ్మ్. ఒకదాన్ని మనం మ్యూచువల్ ఫండ్ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. హ్మ్. అందరూ ఈజీగా మేనేజబుల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ బావుంటాయండి. ఓకే. ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయాలి? హ్మ్. బేసికల్‌గా ఎవరైనా సరే ఒక ఇన్‌కమ్ స్టార్ట్ అయింది అంటే ఇమ్మీడియేట్‌గా మన బాడీని మనం ఇన్సూర్ చేసుకోవటం మంచిది. హుహు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఖర్చులు పెట్టారు పేరెంట్స్. మనకేదైనా అయిందంటే వాళ్ళకి అవేమి రావనమాట. హ్మ్. అందుకని ఫస్ట్ ఫ్యూచర్‌లో మీరు ఎంత ఇన్‌కమ్ సంపాదిద్దాం అనుకుంటున్నారో, అంత వర్త్‌కి మన బాడీని ఇన్సూర్ చేయాలి.
దాన్ని ఈ కాల్డ్ యాజ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ టర్మ్ ఇన్సూరెన్స్ చేయాలి. ఇన్సూరెన్స్ నేను చెప్పాను కదా, 1 crore మీ బాడీని ఇన్సూర్ చేస్తే మీకు 30 ఏజ్ లోపు కనుక ఉంటే రఫ్గా 5,000 అవుతుంది. అంటే ఇట్స్ మ్యాండేటరీ. చాలా మంది ఇన్సూరెన్స్ వేస్ట్ అంటారు, అది వేస్ట్ కాదండి, అది కంపల్సరీ అనమాట, చాలా అవసరమైన. చాలా అవసరం కంపల్సరీగా. ఆ మరి తర్వాత ఇవి పిఎఫ్ అవన్నీ అవి రిటైర్మెంట్ ఫండ్స్ అంతే. ఓకే. మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కట్ అవుతా ఉంటాయి. అవి ఎక్స్క్లూజివ్లీ రిటైర్మెంట్ ఫండ్ ఓన్లీ. ఓకే. మధ్యలో నాకు డబ్బు కావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 1 or 2 అకేషన్స్ అలౌ చేస్తారు, కానీ దట్ పర్పస్ మెంట్ ఫర్ ఓన్లీ రిటైర్మెంట్. రిటైర్మెంట్ కోసమే. రిటైర్మెంట్ కోసమే. ఓకే. అందుకని జాబ్ రాగానే మొదట మనం చేయాల్సింది ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా మధ్యతరగతి కుటుంబం అంటే సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇల్లు కొనడం మంచిదా? లేకుంటే అద్దె ఇంట్లో ఉండడం మంచిదా? అగైన్ సి ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లోనే అంటే పెద్ద ఎత్తున మనీ బ్లాక్ అయ్యే లేదా ఇన్వెస్ట్మెంట్ అయ్యే రియల్ ఎస్టేట్కి దూరంగా ఉండటమే బెటరు. ఎందుకంటే ఏజ్ 25లో ఉన్నప్పుడు, కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ సెటిల్ అవుతామో మనకే క్లారిటీ ఉండదు. జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోతే మనం ముంబై, బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసినా సరే మనకు అంత వర్త్ కాదు కదా. అందుకని బెస్ట్ ఏజ్ అంటే కనీసం ఫ్యామిలీ ఉండి సెటిల్మెంట్ ఒక ప్లేస్లో సెటిల్ అవుతామని క్లారిటీ అనుకుంటే మనం ఫోకస్ చేయొచ్చు. రెండోది ఈ టోటల్ ఈఎంఐ ఏదైతే మనం కడుతున్నామో అది టోటల్ శాలరీలో లేదు, 30 to 40% కన్నా పెరగకుండా చూసుకోవడం బెటర్. నాకు ఇల్లు కావాలని కోరిక ఉంది, బట్ నా దగ్గర శాలరీ అంత లేదనుకోండి, ఇట్స్ నాట్ వర్త్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు ఏదన్నా ఒక ఇల్లు తీసుకుంటే, సపోజ్ 1 crore వర్త్ ఇల్లు తీసుకున్నారనుకోండి, దానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా 1 crore కట్టాల్సి ఉంటుంది. సో ఓకే. అది ఫ్రీ ఏం కాదు కదా, ఫ్రీ ఏం కాదు, దానికి ఇంకా మళ్ళీ వడ్డీ ఇంకా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అందుకని ఈ హౌస్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ అనే బదులు ఒక కంఫర్ట్ జోన్ గా అనుకోవటమే బెటర్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, సో ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇల్లు రెంట్ ఎంత ఉంటుంది? మినిమం 30,000 లేకుంటే 40,000 ఉంటుంది. దానికి బదులు ఈఎంఐలో కొని అదే 40,000 ఈఎంఐ కట్టేస్తే రేపు పొద్దున ఆ ఇల్లు మన సొంతం అవుతుంది కరెక్ట్, యు ఆర్ రైట్. ఇప్పుడు అదే ఇంకోలా అనుకుందాము. ఇప్పుడు ఆ ఇల్లు కొనాలంటే 1 crore అవుతుంది అనుకోండి, మనం కట్టే 30,000 అనేది ఎంత వడ్డీతో సమానం? అది ఎంత వడ్డీ? అది మనం కొనే ఇల్లు 1 crore వర్త్ ఇల్లుకి 30,000 అంటే రఫ్గా 3% వడ్డీ కదా, జస్ట్ 3% కదా. అంటే మనం ఏదైనా కొంటున్నామంటే మన మనీ 3%కి బ్లాక్ చేసుకుంటున్నాం కదా. అదే మనీని తీసుకెళ్ళి ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకోండి, అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ లాంటివి పెట్టామనుకోండి, 12% వస్తుంది కదా. అంటే మన మనీ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎమోషనల్గా ఇల్లు కావాలి కదా, ఇల్లుకి అందరికీ కావాలి, బట్ వాట్ అబౌట్ ద రేట్ ఆఫ్ రిటర్న్? అందుకని కెరీర్ స్టార్టింగ్ లో మీ మనీ ఫాస్ట్ గా గ్రో అయ్యే కలిసి చూసుకోవాలి, సేఫ్టీ ఉండాలి, ఫాస్ట్ గ్రో అయ్యేలా చూసుకోవాలి. అది తర్వాత గ్రోత్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఎనఫ్ మనీ, సపోజ్ నా దగ్గర 1 crore మనీ ఉందనుకోండి, ఇప్పుడు నేను హౌస్ కొనుక్కుంటాను, బట్ కెరీర్ స్టార్టింగ్ లోనే మనీ బ్లాక్ చేసుకోవటం అంత వర్త్ కాదనమాట. సో ఇప్పుడు ఇల్లు కొనే డబ్బే లేదు, ఒక వ్యక్తి తన దగ్గర ఇల్లు కొనే డబ్బే లేదు, కానీ రెంట్ కట్టే డబ్బు ఉంది. సో అతనే గాని ఇప్పుడు ఈఎంఐలో ఇల్లు కొంటే అదే రెంట్ను మళ్ళీ తను ఈఎంఐకి పే చేస్తూ అలా ఉండదండి. యాక్చువల్లీ ఇప్పుడు 1 crore హౌస్ అనుకోండి, దానికి కనీసం మనకు 20% అమౌంట్ అడ్వాన్స్ కట్టాలి. అడ్వాన్స్ కట్టాలి 20 lakh కట్టాలి కదా. సో ఆ 20 lakh కాకుండా అడిషనల్ గా రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 10 lakh వరకు అవుతుంది కదా. అంటే మీ దగ్గర 30 lakh ఉండాలి కదా. 30 lakh ప్లస్ మంత్లీ 30,000 రెంట్ నెక్స్ట్ 25 years కట్టాలి కదా. కరెక్ట్. అంటే నువ్వు అది ఫ్రీగా వస్తుంది, నీ మనీ 30 lakh బ్లాక్ అవుతుంది, ప్లస్ ఎవ్రీ మంత్ 30,000 చొప్పున కట్టుకుంటూ పోతే 25 years తర్వాత నీ ఇల్లు వస్తుంది కదా. ఊహించుకోండి, మీ దగ్గర ఉన్న 30 lakh కనుక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారనుకోండి, అది యావరేజ్ మీద 15% వచ్చింది అనుకోండి, గ్యారంటీ కాదు అనుకోండి. 25 years తర్వాత మీ అమౌంట్ మీకు దగ్గర ఒక 10 కోట్ల దాకా అవుతుంది, 10 crores దాకా అవుతుంది. రెంట్కి 30,000 బదులు నేను సింగిల్ బెడ్రూమ్ లో 15,000 ఉంటాను, అది కూడా సేవ్ అవుతుంది నాకు. అందుకని ఇట్స్ ఆల్ అబౌట్ మనీతో ఎలా డీల్ చేస్తున్నారు, దాన్ని ఎలా గ్రో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. అలాగని ప్రతి ఒక్కరిని వెళ్ళి మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి అలా అంటలేదు. మీ దగ్గర ఎన్ఎఫ్ ఫండ్ ఉంది అనుకుంటే, అంటే అట్లీస్ట్ 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఫండ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంటికి ప్లాన్ చేసుకోండి. కెరీర్ స్టార్టింగ్ లోనే అమౌంట్ ఏం లేకుండా అది తీసుకొని స్టక్ అవ్వమాకండి. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఇల్లు కొనాలంటే మీ పర్సనల్ అమౌంట్ 20 లక్షలు పెట్టాల్సి ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్ వాల్యూ, జిఎస్టీలు అవన్నీ కలుపుకుంటే ఇంకో 10 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది. స్టిల్ మీరు మంత్లీ 30,000 చొప్పున 25 years కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి మాత్రమే మీరు తీసుకోండి. మీరు జాబ్ని బేస్గా తీసుకొని ఇవన్నీ చేస్తే జాబ్ ఊడిందంటే వీటిని ఎవరు కడతారు?
ఇది పెద్ద భారం అది చాలా అయిపోతుంది. పెద్దది. అందుకని కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇంత రిస్క్ అవసరమా? కెరీర్ అవసరం. స్టార్టింగ్‌లోనే. అలా కాకుండా కొంచెం కెరీర్‌లో సెటిల్ అయిన తర్వాత, మీ హ్మ్. సేవింగ్స్ బాగా పెంచుకున్న తర్వాత, ఏజీ 30, 40, 45 వచ్చిన తర్వాత మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఏ హ్మ్. ఏరియాలో మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారనేది. ఆ టైంలో ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. బట్ ఎగ్జాక్ట్‌లీ. చాలామంది కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎమోషనల్‌గా బ్లాక్ అవుతారండి. హుహు. అండ్ జాబ్ ఏమో వేరే లొకేషన్‌కెళ్ళిపోయిందనుకోండి, ఆ! మరి ఇంటికి ఈఎంఐలు ఎవరు కడతారు? ఉండాలనుకున్న చోటు గూడా ఉండలేరు. ఉండలేరు కదా! హ్మ్. అది చాలామంది తక్కువ రేట్‌కొస్తుందని చెప్పేసి ఔట్‌స్కట్స్‌లో తీసుకుంటారు. హ్మ్. అండ్ జాబ్ ఏమో ఈ లొకేషన్‌లో ఉంటుంది. అవును. రోజు 30 కిలోమీటర్స్ రన్ చేస్తా ఉండాలి. అదొక నరకం అది. నిజంగా. అందుకని ట్రాఫిక్‌లోనే చాలా సరిపోతుంది. సరిపోతుంది. వన్ డేతో పోదది. వన్ డేతో పోదు. అందుకని అంత ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ వేస్ట్ అనమాట. అందుకని మీ దగ్గర డబ్బంటూ ఉంటే, అది ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఆహ్, అసెట్ చూసుకోండి. అందులో ఫాస్ట్‌గా గ్రో కానిస్తూనే ఉండండి. టైం తీసుకోండి. ఒక హ్మ్. కెరియర్‌లో సెటిల్ అయిన దాకా వెయిట్ చేయండి. హ్మ్. ఆ తర్వాత మీ దగ్గర ఎనఫ్ అఫోర్డబిలిటీ ఉందనుకుంటే ఎళ్ళండి. మొత్తం మీద మీ టోటల్ సాలరీలో ఒక 30-40% కన్నా ఎక్కువ ఈఎంఐ పోయేలాంటి ప పొరపాట్లు చేయకూడదు. హుహు. 30-40% మాక్సిమం అంతే. అండ్ కెరీర్ స్టార్టింగ్‌లో అయితే వద్దు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25లో సొంత ఇల్లు అవసరమా అంటే అవసరం లేదు. అవసరం లేదు. చాలామంది అంటారు రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా గ్రోత్ ఉంటది గదా! హ్మ్. అండ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ గ్రో అవ్వచ్చు గదా! అనొచ్చు. అవును. చైనాలో 20 ఇయర్స్ లోలో ఉందండి రియల్ ఎస్టేట్. హుహు. అలాగని ఇండియాలోకి వచ్చింది నేను అంటలేదు. బట్ రియల్ ఎస్టేట్‌లో కొన్ని ఏరియాలో పెరగొచ్చు, కొన్ని ఏరియాలో పెరగపోవచ్చు. బట్ మనం ట్రాప్ అవ్వటం అనవసరం కదా! ఎగ్జాక్ట్‌లీ. అందుకని బెస్ట్ థింగ్ ఏందంటే కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు రెంట్‌లకే రన్ చేయండి. లైఫ్‌లో ముందు సెటిల్ అవ్వండి. ఎంతో కొంత అమౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. 50,00,000, 1,00,00,000 అట్లా. హ్మ్. మీ మనీ 15 చప్పున గ్రో అవుతుందనుకోండి. ఇప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని అండ్ 6%, 7% దొరుకుతాయి హౌసింగ్ లోన్స్. హుహు. అప్పుడు ఇల్లు కొనుక్కోండి. ఒకవేళ రైట్. మీ జాబ్ ఊడినా సరే, మీ దగ్గర ఫండ్ ఉంది గదా! ఈ ఫండ్ ఆల్రెడీ హ్మ్. 12-15% గ్రో అవుతుంది గదా! ఇందులో నుంచి వచ్చిన డబ్బులతో ఈఎంఐ ఎళ్ళిపోద్ది. మీకు ఫ్రీడమ్ దొరికిద్ది. రైట్. బట్ జాబ్‌ని బేస్‌గా తీసుకొని మాత్రం తీసుకోమాకండి. ఎందుకంటే జాబ్ ఊడిందో హ్మ్. రోడ్డు మీదకొచ్చేస్తారు. అయితే ఇల్లు ఓకే. కానీ ఈ మధ్య కాలంలో మధ్య తరగతి కుటుంబ సభ్యులు కూడా కారు తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా, ఆ! చిన్న పిల్లలు ఇంట్లో యాహ్! ఉన్నా, క్యాబులు బుక్ కానీ అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు యాహ్! కార్ అనేది ఇప్పుడు మస్ట్ అయిపోయింది. యాహ్! సో, ఇప్పుడు కారు కూడా తీసుకోవచ్చా? లేకుంటే ఓన్లీ క్యాబ్స్‌తోనే అడ్జస్ట్ అవ్వడం బెటర్ అంటారా? సీ అగైన్ మళ్ళీ అఫోర్డబిలిటీ డస్ మ్యాటర్ అండి ఇక్కడ కూడా. హ్మ్. ఇప్పుడు 20,000 సాలరీ వచ్చే వాళ్ళకి కార్లు కావాలని ఉంది. హ్మ్. రూ. 1,00,000 సాలరీ వాళ్ళకి గూడా కారు కావాలని ఉంది. హ్మ్. ఇద్దరిలో ఎవరికి అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటదంటే డెఫినిట్‌గా సాలరీ ఎక్కువ ఉంటేనే అఫోర్డబిలిటీ ఉంటుంది. అవునా? హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ అఫోర్డబిలిటీ డస్ మ్యాటర్. ఓకే. అండ్ ఇవాళ రేపట్లో మీరన్నట్టు కారు కంపల్సరీ. ఎందుకంటే సేఫ్టీగా ఈ హ్మ్. రోడ్ల మీద డ్రైవ్ చేయాలన్నా, ట్రైన్ చేయాలి. మిడ్‌నైట్ ఏదన్నా ఎటైనా తిరగాలన్నా, హెల్త్ హ్మ్. ఎమర్జెన్సీ లాంటివొచ్చినా, లేదా మీరు క్యాబ్ బుక్ అవ్వని ఏరియాలో ఆ! ఉన్నా అండ్ కారు మ్యాండేటరీ. అందుకని మనం కారు లగ్జరీ అనలేం. ఒకప్పటితో పోల్చుకుంటే హ్మ్. ఇప్పుడు ఇప్పుడు కంపల్సరీ పరిస్థితులు అయిపోయింది. మారిపోయాయి. ఆహ్, నే ఆ! మగ బట్ అదే టైంలో అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంటే గదా! అవును. అందుకని మీరేం చేయాలంటే ఫస్ట్ నేనన్నట్టు ఇల్లు కొన్నప్పుడు ఎలా అని ఇక్కడ కూడా అంతే. మీరు ఫస్ట్ ఫండ్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. సపోజ్ నా దగ్గర ఒక 10,00,000 ఫండ్ ఉందనుకోండి. హ్మ్. ఈ 10,00,000 ఫండ్‌లో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాననుకోండి. నాకు మంత్లీ ఇది యావరేజ్ మీద 15% చొప్పున గ్రో అవుతుంటది గదా! ఇప్పుడు తర్వాత నేను కారు కొంటాను. హ్మ్. కారు నేను ఈఎంఐలో కొంటాను. హుహు. అంటే కారు ఈఎంఐ నాకు 8%కే దొరుకుద్ది గదా! ఓకే. ఇప్పుడు ఈ ఫండ్‌లోంచి కట్ అవుద్ది నా అమౌంట్. హ్మ్. జాబ్‌ని బేస్‌గా తీసుకొని మీరేం కొనొద్దంటాను నేను. కొనొద్దు. ఓకే. సింపుల్ కాన్సెప్ట్. ఎందుకంటే జాబ్ ఊడితే మొత్తం రోడ్డు మీదకొచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అందుకని జాబ్‌ని బేస్‌గా తీసుకొని కాదు. మీ దగ్గర ఎంత ఫండ్ ఉంది, అది ఎంత గ్రోత్ అవుతుంది అనే దాన్ని బేస్‌గా తీసుకోండి. హ్మ్. అందుకని మీరు ఎంతో కష్టపడి పనిచేసే మీ హార్డ్ ఎర్నింగ్ మనీని ఫ్యూచర్‌లో లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టొద్దు అంటున్నాను. వాటిని ఓకే. ఇన్‌కమ్ పెంచడానికి వాడండి. ఇప్పుడు ఫండ్ క్రియేట్ అయిన తర్వాత ఈ వచ్చే డబ్బులతోటి ఇప్పుడు లోన్ తీసుకొని కొనుక్కోండి. ఓకే. ఇది 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 క్లియర్ చేస్తా ఉంటుంది. ఊహించుకోండి నా దగ్గర రూ. 1,00,00,000 మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉంది ఆల్రెడీ. హుహు. ఇప్పుడు నేను ఒక హౌస్ కొనుక్కున్నాను. ఆ హౌస్ లోన్ ఈఎంఐ మంత్లీ 35,000 అనుకోండి. ఇప్పుడు నా జాబ్ ఉండాల్సిన అవసరం లేదు. నా హ్మ్. మ్యూచువల్ ఫండ్ గ్రో అవుతుంది ఆల్రెడీ. అవును. అందులో నుంచి నేను విత్‌డ్రాయల్ పెట్టుకుంటాను 35,000 ఇల్లు ఈఎంఐ కట్టుకుంటా పోతా ఉన్నాం. అప్పుడు నా ఇంటి ఈఎంఐ అంతా నా మ్యూచువల్ ఫండే చూసుకుంటది. అదే. నా ఫండ్ పెరుగుతుంటది. నా ఇల్లు 30 ఇయర్స్ తర్వాత నాకు ఫ్రీగా దొరుకుతుంది. సో, మీకు అట్లా మీ స్ట్రెస్ దగ్గర గూడా ఉండదు. అమౌంట్ గనక ఉంటే అది సేఫ్టీగా ఎక్కువ గ్రోత్ ఉండేలా చూసుకోండి తప్ప సెంటిమెంటల్‌గెళ్ళి నాకు హౌస్ కావాలి, కారు కావాలి ఇట్లా చేయమాకండి. అది నెసెసరీ కాదని అంటలేదు. హౌసు హుహు. నెసెసరీ, కారు నెసెసరీయే. బట్ హ్మ్. వాట్ అబౌట్ ది కంఫర్ట్ లెవెల్? కరెక్ట్. వాట్ అబౌట్ మీ ఎర్నింగ్? ఫ్యూచర్ ఎర్నింగ్ ఇది ఉంటుందా? ఉండదా? చాలామందేంటంటే జాబ్ రాంగానే ఇది పర్మనెంట్ ఏమో అనుకుంటారు. ఇవాళ రేపట్లో మైక్రోసాఫ్ట్, యాపిల్‌లోనే జాబ్స్ గ్యారంటీ కాదండి. వాటిని నమ్ముకొని మీరు ఈఎంఐలు ఎలా తీసుకుంటారు? అందుకని ఫస్టు మీ ఎర్నింగ్స్ మొత్తాన్ని పాసివ్ ఇన్‌కమ్ లాగా మార్చండి. హ్మ్. వాటి మీద ఫోకస్ చేయండి.
అసెట్స్ గురించి తెలుసుకోండి. వాటిలో ఉన్న రిస్క్ ఎంత? రివార్డ్ ఎంత? ఎలా ఎలా మేనేజ్ చేయాలో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత లేదు ఫస్ట్ ప్యాసివ్ అసెట్స్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన కోరికలు తీర్చుకోండి. బట్ ఓహ్! కెరీర్ స్టార్టింగ్‌లోనే లగ్జరియస్ కార్‌లు తీసుకోవటాలు, హౌస్‌లు తీసుకోవటాలు అలా చేయొద్దు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎక్కడ కూడా ఈ పాసివ్ ఇన్‌కమ్ గురించి, యాక్టివ్ ఇన్‌కమ్ గురించి, ఈ టాక్సేషన్ గురించి, ఈ అసెట్స్ మేనేజ్‌మెంట్ గురించి ఎక్కడ ఏమి ఉండదు. హుహు. దాంతోటేందంటే ఎవరికి వాళ్ళే లేదు ఫైనాన్షియల్‌గా చాలా మిస్టేకులు చేస్తున్నారు. రైట్. అయితే సార్ ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీళ్ళకి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అవసరమా? ఇందులో ఉండే లాభ నష్టాలేంటి? ఏదైనా ప్రొడక్టివిటీకి వాడటం కోసం మనం అప్పులు చేయొచ్చు తప్పేం లేదు. దాన్ని గుడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ 2 అంటారు. హ్మ్. నేను హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నాను. డబ్బులు హ్మ్. లేవు. హ్మ్. లోన్ తీసుకుంటే మంచిదే. ఎందుకంటే ప్రొడక్టివిటీ కోసం వాడుతున్నాను నేనది. క్రెడిట్ కార్డ్ అంటే లోనే గదా! లోనే మొత్తానికి. సో, మంచిదే. అట్లనే ఏదన్నా అవసరం, ఏ అవసరం నీకు అన్నదాన్ని బట్టేసి మనం అది తీసుకోవచ్చనమాట. హ్మ్. నేను అలా కాదు. టూర్ ఎళ్దాం అనుకుంటున్నాను. టూర్‌లు అవసరమా? హ్మ్. అప్పులు చేసి మరీ పోవటం అవసరమా? అవసరం. అందుకని ఇప్పుడు టూర్‌ల కోసం తీసుకున్న అప్పుని గుడ్ డెట్ అని నువ్వు ఎలా అంటావు? అనకూడదు గదా! హుహు. దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ డెట్ గదా! హ్మ్. అందుకని అప్పులు చేయటం తప్పని గాదు. అప్పు ఏ పర్పస్ కోసం చేస్తున్నావు దాన్ని బట్టేసి. హుహు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కూడా అంతే. నీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఏ హ్మ్. పర్పస్ కోసం వాడుతున్నది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది గనుక ప్రొడక్టివిటీ కోసం వాడుతున్నావంటే నీకు పర్వాలేదు. ఎందుకంటే నీకు 45 డేస్ క్రెడిట్ ఫ్రీ దొరుకుతుంది గదా! వడ్డీ లేకుండా. హ్మ్. అదే నీకు హ్మ్. అవసరం లేదనుకోండి వాడటం దేనికి? ఓకే. అందుకని క్రెడిట్ కార్డు అవసరమా లేదా అనే బదులు, ఆ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఆహ్, ఎలాంటి వాడకం కోసం వాడుతున్నావు దాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అందుకని అందరికీ క్రెడిట్ కార్డ్ అవసరం నేను అనను. బట్ మీకు గనుక 2, 3 కార్లున్నాయి. ఒక పెద్ద హౌస్ ఉంది. ఇంట్లో ఖర్చులు నెలకు 2, 3 లక్షలు వర్తుందనుకోండి. డెఫినిట్‌గా మీకు క్రెడిట్ కార్డులుండాలి. ఎందుకంటే 45 రోజులు ఫ్రీగా మనీ దొరుకుతుంది గదా! హ్మ్. హ్మ్. నాకు అలా కాదు. నాకుంది సింగిల్ బెడ్‌రూమ్ ఉంది. చిన్న ఫ్యామిలీ ఉంది. క్రెడిట్ కార్డ్ తీసుకొని నేనేం చేసుకోవాలండి? ఎక్కడ వాడతారు దాన్ని మీరు? నేను రెగ్యులర్‌గా వాడేది గ్రాసరీ కోసమే. గ్రాసరీకి ఇది పెద్ద పని చేయదు గదా! యూ గాట్ కరెక్ట్. ఇట్. నేను హ్మ్. లగ్జరీకి టూర్‌లేం కొట్టాను గదా! నాకు పాయింట్‌లేం నాకు అవసరం లేదు గదా! అందుకని మీరు ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టేసి క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డెఫినిట్‌గా క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిటే ఉంటుంది. అందులో డౌట్ లేదు. బెనిఫిటే ఉంటుంది. బెనిఫిటే ఉంటుంది. ఓకే. అలాగని అందరికి సూట్ అవ్వదు. హ్మ్. అదే అది కొంతమంది క్రెడిట్ కార్డ్ తీసుకొని విచ్చలవిడిగా యూజ్ చేసేసుకొని మళ్ళీ టెన్షన్ పడుతుంటారు. అంటే ఆ ఊబిలో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేనంటుంది. నెసెసరీ అయితేనే వాడండి. హ్మ్. అది నెసెసరీ కోసం వాడండి తప్ప టూర్‌ల కోసం, వాటి కోసం, వీటి కోసం, పాయింట్‌ల కోసం వాటిని అలా వాడమాకండి. నెసెసరీ అయితేనే వాడండి. హ్మ్. ఓకే. ఇంతకుముందు రోజుల్లో అయితే క్రెడిట్ కార్డ్ వాడితే ఏమైద్దంటే ఇప్పుడు సపోజ్ నాకు అర్జెంట్ డబ్బులు కావాలనుకోండి. క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని ధరతీస్తే రూ. 2 ఇంట్రెస్ట్ మీద డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు గానీ, ఒకప్పుడైతే గోల్డ్ షాప్‌లో ఏదైనా గోల్డ్ కొనాలనుకోండి, నీకు గోల్డ్ అవసరమైంది. నా దగ్గర కార్డ్ ఉందనుకోండి, నేను గోల్డ్ నీకోసం నేను కొనిపెడతాను గోల్డ్. హ్మ్. నాకైతే అది 45 డేస్ వడ్డీ ఫ్రీ గదా! ఓకే. నువ్విచ్చిన డబ్బులు నేను వాడేసుకుంటా. ఆ హ్మ్. డబ్బుతో నేను వాడేసుకుంటా 45 డేస్ వరకు. అలా ఉండేది. బట్ ఇప్పుడు రాను రాను రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. అంత ఈజీగా అలౌ చేయట్లేదు ఇంతకు ముందులాగా ఇప్పుడు. రైట్. అందుకని కార్డ్‌ని ఇప్పటికి స్టిల్ వాడుకోవచ్చు. దాన్ని హ్మ్. ఎఫిషియన్సీ‌గా వాడొచ్చు. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే నీకు 45 డేస్ క్రెడిట్ ఫ్రీగా దొరుకుతుంది. రైట్. అయితే సార్ ఇప్పుడు చాలా మందికి 20,000 నుంచి 50,000 వచ్చే జీతం ఉంటుంది ఆ! గదా! అలాంటి వాళ్ళే మధ్య తరగతి కుటుంబంలో చాలా మందున్నారు. ఆ! సో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ ఎలా చేయాలి కదా! ఇన్వెస్ట్ మ్యాండేటరీగా చేయాలండి. ప్రతి హ్మ్. వ్యక్తి గూడా సాలరీ అంతా అనే బదులు టోటల్ సాలరీలో ఎవ్రీ మంత్ 20% కంపల్సరీగా పక్కన పెట్టుకోవాలి. హుహు. అది ఇవాళ రేపట్లో అందరికీ స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి గాబట్టి అండ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఈజియెస్ట్ వే. హుహు. అందుకని మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఎవ్రీ మంత్ మీరు కంప్లీట్‌గా బిగినర్ అయితే గనక మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ తీసుకోండి. ఎంతో కొంత నాలెడ్జ్ ఉందంటే ఈక్విటీ ఫండ్స్ తీసుకోండి. అండ్ మ్యాండేటరీ ఇది. ఎందుకంటే పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళకి అది మ్యాండేటరీ. ఎందుకంటే రేపొద్దున ఏదైనా హెల్త్ ఇష్యూస్ చూసి నాకు 50,000 కావాలంటే ఎవరిస్తారు? హ్మ్. అదే ఇక్కడ ఫండ్ ఉందనుకోండి దాన్ని అమ్మేసుకొని అమౌంట్ తీసేసుకుంటాను. ఓకే. అయితే సార్ చిన్న చిన్నగా పొదుపు చేయాలి. ఆ! 500, 1000 సో, దీంతో ఇన్వెస్ట్ చేయాల్సిన ఏమన్నా మార్గాలున్నాయా? డెఫినెట్‌గా ఉందండి. మీకు బేసికల్‌గా మీకసలు ఏం తెలీదు స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం తెలీదు. ఇట్స్ హ్మ్. ఓకే. నియరెస్ట్ టు ద పోస్ట్ ఆఫీస్‌కెళ్ళండి. హ్మ్. ఆ పోస్ట్ ఆఫీస్‌లో బోలెడన్ని సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి. హుహు. వడ్డీ రేట్లు తక్కువే ఉంటుంది. హ్మ్. 70-80% కన్నా ఎక్కువుండదు. హ్మ్. బట్ 100% గ్యారంటీ ఉంటది. నిన్ను గైడ్ చేస్తారు. హ్మ్. అందుకని దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కెళ్ళండి. వాళ్ళు నీకు రకరకాల పథకాలు చెప్తారు. హ్మ్. యావరేజ్ మీద అవి గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాక్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అన్ని డెట్ ఫండ్సే ఉంటాయి. మీకు యావరేజ్ మీద ఒక 7-8% దాకా వడ్డీ వచ్చే ఛాన్స్ ఉందనమాట. అది. రెండోది బ్యాంకెళ్ళండి. బ్యాంక్‌లో డిపాజిట్ స్కీమ్ చెప్తారు. షార్ట్ టర్మ్ డిపాజిట్స్, లాంగ్ టర్మ్ డిపాజిట్స్. అవి కూడా నీకు యావరేజ్ మీద 6-7% వస్తాయి. అయితే 6-7% ఏ మూలకొత్తాయి ఇయాల ట్రూపిట్లో ఎందుకంటే ఇన్‌ఫ్లేషనే 6% ఉంది గదా! హ్మ్. అందుకని మీరు ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి ఫైనాన్షియల్ లిటరసీ.
ఇవాళ ఓకే. రేపట్ల కాతుకుతో మ్యూచువల్ ఫండ్స్ అయితేనే చాలా కంఫర్ట్, కన్వీనియంట్ వే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి కాబట్టి అందరికి. ఓకే. అందుకని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ రిలేటివ్స్‌లో ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారేమో కనుక్కోండి. వాళ్ళని గైడెన్స్ తీసుకొని మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. హుహు. ఈ ఎందుకంటే ఇవాళ రేపట్లో యూట్యూబ్ వీడియోస్‌లో దొరుకుతుంది నీకు హౌ టు ఓపెన్ ద మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అని చెప్తే. ఏదో ఒక మ్యూచువల్ ఫండ్, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ ఏదో ఒకటి దాంట్లో పెట్టారనుకోండి, ఇయర్లీ యావరేజ్ మీద నీకు 12-15% పెరుగుద్ది. 5 ఇయర్స్ యావరేజ్ మీద ఉంటేనే. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా గానీ ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవటం అనేది ఇయాల రేపట్లో మధ్య తరగతి వాళ్ళకి అండ్ బిలో మధ్య తరగతి కంపల్సరీ అనమాట. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. హుహు. ఎందుకంటే మిగతా వాళ్ళు మిస్టేక్‌లు చేసినా సరి చేసుకోవచ్చు. హ్మ్. వీళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వచ్చేది ఇన్‌కమ్ కొంచెం గదా! హ్మ్. వచ్చేది ఇన్‌కమ్ కొంచెం. అండ్ సొసైటీ సపోర్ట్ కూడా పెద్దగుండదు. కరెక్ట్. అందుకని సేవింగ్స్ ఉంటేనే వీళ్ళు సర్వైవ్ అవుతారు. హ్మ్. అందుకని ఇంట్లో ఎక్కువ మంది వర్క్ చేయటం, ఖర్చులు తగ్గించుకోవటం, ఇన్‌కమ్ పెంచుకోవటం, ఈ పెంచిన ఇన్‌కమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌లోకి మార్చుకొని మనీ గ్రో అయ్యేలా చూసుకోవటం. ఇవన్నీ కంపల్సరీ. రైట్. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రైట్. వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. మధ్య తరగతి కుటుంబానికి ఏమేమి అవసరం, తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి, సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. సో, ఏదైనా మీరు చెప్పిన అన్ని రకాల్లో. రైట్. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.